కానీ జిల్లాలో ఒక ఒక చిన్న స్టోరీ నడుస్తుంది. మీరంట జగన్ దగ్గరికెళ్లారంట. తిలక్‌ని సపోర్ట్ చేయని సీన్‌ని జగన్ అడిగారంట. నేను చెయ్యను అని చెప్పి డోర్ కొట్టి శ్రీనివాస్ ఎళ్ళిపోయారంట. ఇమ్మీడియేట్ వితిన్ సెకండ్స్‌లోనే దువ్వాడ సస్పెన్షన్ లెటర్ వచ్చిందంట. ఇదేమైనా వాస్తవం ఉందా? మీరు జగన్ ఏమైనా మాట్లాడుకున్నారా? ఒకటి నేను మాట్లాడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు శ్రీను నీ వల్లే అచ్చెన్నాయుడు గెలుపుకు కారణమవుతుందని, అచ్చెన్నాయుడు గెలుపుకు నువ్వే కారణమవుతున్నావు అని వీళ్ళు చెప్తున్నారు అన్నారు. చూసారా సార్ ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంటారో. ఆయన ఏం దాచుకోలే, వాళ్ళు ఎదురుగానే చెప్పారు. వాళ్ళు ఉన్నారు. అంతకు ముందు కూడా చెప్పారు, శ్రీను వీళ్ళకి సస్పెండ్ చేయమంటున్నారండి. ఎవరెవరు? కృష్ణదాస్, ప్రసాద్, మొత్తం జిల్లా నాయకులు అందరి ముందే చెప్పారు. ఆయన వాళ్ళందరూ ఉన్నారు, మీరు ఉన్నారు ఎదురుగానే ఉన్నారు. సస్పెండ్ చేయమంటున్నారు వీళ్ళు. సరే పర్సనల్ ఇష్యూస్ ఈయన చూసుకుంటాడులే అని పైన చెప్పేసాను. సార్ చెప్తున్నాను కదా, సార్ నుంచి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నుంచి నన్ను ఎవరు సస్పెండ్ చేయించలేరు. దువ్వాడ శ్రీనివాస్ మనసుల్లో నుంచి జగన్మోహన్ రెడ్డిని సస్పెండ్ చేయించలేరు. ప్రజల గుండెల నుంచి నన్ను సస్పెండ్ చేయించలేరు. మీరు చేయగలిగితే పార్టీ నుంచి సస్పెండ్ చేయించగలరు. ఇందాక స్టోరీ గురించి చెప్పండి. మీరేమైనా డోర్ కొట్టి బయటకు వచ్చారా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అడిగారు, మీరు నీ వల్లే అచ్చెన్నాయుడు గెలుపు కారణం అవుద్దని అంటున్నారు, తిలక్కి ఇన్ఛార్జ్ అన్నారు, ఇన్ఛార్జికి సపోర్ట్ చేయాలి అని అంటే, అన్న అచ్చెన్నాయుడికి సపోర్ట్ చేస్తే ఎంతో ఈడికి చేస్తే అంతే అన్న. అచ్చెన్నాయుడికి మీరు ముగ్గురే ఉన్నారు. బొత్సరావు గారు ఉన్నారు, కన్నబాబు ఉన్నారు, సద్దుల గారు. ఈ ఇన్ఛార్జికి అచ్చెన్నాయుడికి మంచి రిలేషన్స్ ఉన్నాయన్న. వీడికి చిన్న కార్ యాక్సిడెంట్ అయితే వైద్య సదుపాయాలు ఏర్పాటు చేస్తూ డైరెక్ట్ అచ్చెన్నాయుడే ఫోన్ చేసాడు. ఆయన పుట్టినరోజుకి ఈయన ఫోన్ చేస్తాడు. ఇలాంటి వాడిని సపోర్ట్ చేయవలసిన అవసరం నాకు లేదన్నా, నేను చేయనన్నా. నాకు టికెట్ ఇవ్వద్దు, ఎవరికైనా ఇవ్వండి, మీరు ఎవరికి ఇచ్చినా నేను సపోర్ట్ చేస్తాను. అతడికి మాత్రం నేను చేయను. అతడు దొంగ, పార్టీకి ద్రోహి, అచ్చెన్నాయుడితో చేతులు కలిపిన ద్రోహి, అలాంటి వ్యక్తికి నేను చేయను అన్న. అంటే అప్పుడు మరి అదే పరిస్థితి అయినప్పుడు వీళ్ళు మీకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. నా వల్ల అచ్చెన్నాయుడు బలపడుతున్నాడు అనే తప్పుడు సమాచారం ఇస్తున్నారన్న. నేను 25 సంవత్సరాల నుంచి ఎర్రనాయుడితో అచ్చెన్నాయుడితో ఫైట్ చేస్తున్నానన్న. ఈ రోజు కాదు, నాన్న కాలం నుంచి కూడా చేసుకుంటూ వస్తున్నాను. వైసీపీలోకి నేను చేరింది 2010లోను, 15 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఇంతకాలం నా సుదీర్ఘ పోరాటంలో వాళ్ళతోనే ఫైట్ చేసి నేను, నా వల్ల వాళ్ళు గెలుస్తారని వీళ్ళు మీకు చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉందన్న. ఏదైనా మీ ఇష్టం అన్న, మీరు ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు. సర్వం నా జీవితం ఉన్నంతకాలం నా గుండెల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి అన్న. డోర్ నేనెవరు, వేయడానికి తీయడానికి నేనెవరన్నా, డోర్కి సంబంధం ఏంటి అని చెప్పి వచ్చేసాను. మధ్యలో డోర్ ఏంటో నాకు అర్థం కాదు. డోర్ వేసి వచ్చారని కానీ